నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయాల్లో అతడు పరిపక్వతలకు రావాలని కోరుతున్నావని పౌలు గారిని అడిగితే ఆయన అంటాడు, క్రీస్తును బట్టి నీ యందు ఉన్న శ్రేష్టమైన వరముల గురించి నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై ఉండాలని కోరుతున్నానని పౌలు భక్తుడు రాశాడు. అంటే ఇంగ్లీష్లో ఏం రాశాడంటే, యు మస్ట్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఆఫ్ గాడ్. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికలను బట్టి, శ్రేష్టమైన వరములను బట్టి నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా ఎరగాలి అని ఓ చక్కని మాట అక్కడ రాశాడు. చూడండి, చాలాసార్లు మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఏదో దేశం వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు వీడియో కాల్ చేసి, ఈరోజు నేను ఈ చక్కని డిష్ లేకపోతే ఈ చక్కని వంటకాన్ని నేను తిన్నాను, చాలా బాగుంది తెలుసా, ఎంత రుచిగా ఉందో తెలుసా అంటే మనకేమనిపిస్తుంది చెప్పండి? నువ్వు ఎంతనే చెప్పచ్చు, అక్కడుండి దాని రుచి మేము తెలుసుకోవాలంటే వచ్చేటప్పుడు కొంచెం పట్టుకొస్తే మేము కూడా రుచి చూసినప్పుడు ఆహా అది ఆ టేస్ట్లో ఉంటుందా అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. నేను కూడా ఆయా సందర్భాల్లో ఆయా దేశాలు వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను ఆ దేశ సాంప్రదాయం ప్రకారం అక్కడున్న ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెస్టారెంట్స్కి నన్ను తీసుకెళ్తున్నప్పుడు నేను ఆ ఫుడ్లన్నీ ఫోటో తీసి బ్లెస్సీ గారికి పంపిస్తూ ఉంటాను. ఇదిగో ఈరోజు ఇది తిన్నాను, ఈరోజు ఇది బాగుంది అనగానే అవకాశం ఉంటే పట్టుకురండి అని మెసేజ్ పెడుతుంది. ఎందుకోసం అంటే మరి మీరు ఒక్కళ్ళే తినేస్తే ఎలా, ఆ టేస్ట్ మేము కూడా తెలుసుకోవాలి కదా. టేస్ట్ చేయడం, అనుభవించడం, అనుభవపూర్వకంగా. ఓసారి అటో ప్రాంతంలో